నైస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆంధ్ర స్టైల్‌లో చేసే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. చేపల పులుసు అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? చేపల పులుసు అంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినేయాల్సిందే. సో, కొంచెం పులుపుగా, మసాలాలు చాలా తక్కువగా వేసి, ఇలా ఒకసారి చేపల పులుసు చేసి చూడండి. కోసం 1 కేజీ చేపల్ని తీసుకొని, దాన్ని బాగా ఉప్పు, నీళ్లు పోసి బాగా కడిగేసిన తర్వాత, అందులో రుచికి సరిపడా కల్లులుప్పు, అలాగే పసుపు పొడి చిటికెడు. ఇవి 2 వేయాలనమాట. సో, ఇవి 2 వేసి, ఒక చెక్క నిమ్మకాయని, ఆ నిమ్మకాయ రసాన్నంతా పిండండి. ఇలా పిండేసిన తర్వాత, దీన్ని మొత్తాన్ని ఫిషెస్‌కి పట్టేలాగా మిక్స్ చేయండి. సో, ఇలా చేయడం వల్ల చేపలు నిశ్వాసన రాకుండా ఉంటాయన్నమాట. సో, ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. అలాగే టమోటాస్ ఒక 4 తీసుకొని సన్నగా కట్ చేయండి. అలాగే ఎర్రగడ్డను కూడా ఒకటి ఎర్రగడ్డ కట్ చేయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి రెడీగా ఉంచుకోండి. చింతపండు కూడా కొంచెం ఎక్కువగా తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలాగే ఉంచేసేయండి. ఒక అరగంట సేపు నానితే చాలు. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువేస్తే బావుంటుందనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, చిటికెడు ఇంగువ కూడా వేసి, తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు మూడిటిని వేసి బాగా మిక్స్ చేయండి. సో, ఎర్రగడ్డలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించండి. సో, తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా అందులోనే వేసి, ఇప్పుడు పసుపు పొడి కొంచెము, అలాగే మిరప్పొడి ఒక స్పూన్, అది కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. సో, టమోటాలు మగ్గేంత వరకు వేయించాలి. సో, ఇలా టమోటాలు మగ్గిన తర్వాత చూసారు కదా! టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఈ స్టేజ్‌లో ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! దాని నుంచి జ్యూస్ తీసి ఇందులో పోయాలన్నమాట. సో, ఆ చింతపండు జ్యూస్ మొత్తం ఇందులో వేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ టమోటా గుజ్జు ఈ చింతపండు రసంలో బాగా కలిసేలాగా. ఇప్పుడు మనం టేస్ట్ కోసం కల్లులుప్పు కొంచెం వేసుకుంటాం. కల్లులుప్పు కూడా వేసుకొని మొత్తం ఇంకొకసారి అలా తిప్పండి. అలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసేయండి. సో, 20 మినిట్స్ తర్వాత చూసారు కదా! ఇలా ఆయిల్ పైకి తేలుతూ పులుసు ఆల్మోస్ట్ ఉడికిపోతుందనమాట. చిక్కబడుతుంటుంది. ఇలాంటి టైంలో మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదండీ ఫిష్‌ని, దాన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి. ఈ లైన్‌గా ఇలా అరేంజ్ చేసిన తర్వాత పైన ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసి మళ్ళా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెడితే చాలండి. ముక్క పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత ఓపెన్ చేసామంటే టేస్టీ చేపల పులుసు రెడీ. నోరూరుతుంది కదా! మీ ఫేవరెట్ కూడా చేపల పులుసేనా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే నా ఫ్యూచర్ రెసిపీస్ మీకొస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.